ప్రచార సాహిత్య ప్రవీణ, విమర్శన భూషణ్ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్రలో 33వ భాగం. ఇందులో తన భార్య వీరునామా గురించి చెప్తున్నారు. పరిస్థితులకు ఒత్తిడికి తట్టుకోలేక తన శరీర బాధను భరించలేక జరై ఆఖరకు నాటికి నా భార్యలో ఒక నిరాశ కలిగి, అబ్బాయి పెద్దవాడు అమెరికా వెళ్తున్నాడు, త్వరలో వస్తాడు, నేను చూడని కానీ ఘనంగా మాత్రం వాడి పెళ్లి చెయ్యాలి. పాపాయి కుమార్తె లక్ష్మికి వెంటనే వివాహం చేసి ఇంకొక ఇంటి దాన్ని చెయ్యండి. అలాగే వీలు పడకపోతే కొరదాలో ఉన్న నా చెల్లెలు వద్దకు ఉంచుకోమనండి. సంటి నాగమ్మ మోహన్కి పెద్ద చదువులు చెప్పి అంటూ తనలోని జీవిత నిరాశనంతా వ్యక్తం చేసి దానికి సమాధానం ఎందుకింత దిగులు పడతావు, మనకు నా రాముడు దైవం అన్యాయం చేయడు, అన్నీ చక్కబడతాయని తలపై నిమిరి ఓదార్చి, అయినా ఇంట్లో 2 కుమారులు లేకపోగానే 1960 నాడు ఆమె విపరీతంగా నీరసంతో శోషవచ్చి పడిపో స్వల్పంగా వీచిన ఉపశమన పవన అమెరికా నుండి పెద్ద కొడు 8/9/65 తల్లికి రాసిన ఉత్తరం 17వ తేదీ వచ్చింది. ఆమె ముఖంలో కొంత తృప్తికరం. తలకక్కడ స్పైకం రాగానే కాలేజీ నుండి 11/11/65 $48 పొంది. ఆనాడు దాని విలువ $205. ఆ చెక్కు 7/12/65 వచ్చింది. అంటే సుమారుగా $40కి $40. ఆ పైకాన్ని అందుకున్న నా భార్య ఆలోచన అమెరికాకు పరిగెత్తి వెళ్ళి కుమారుణ్ణి ఆశీర్వదించి వచ్చినట్లు అనిపించింది. అదే సమయంలో కూతురు స్కూల్ ఫైనల్ పరీక్ష 31/6/65 పాస్ అయినట్లుగా తెలిసి ఈ సంఘటనలు కొద్దిగా ఆమెలో ఉత్సాహం కలిగి అప్పుడు ఊరిలో ఆడుతున్న సతీ సక్కుబాయి సినిమా చూపించమని ఆమె పరిస్థితి అనుకూలంగా లేదు కానీ తీసుకువెళ్ళి వ్యవసాయ చలనచిత్ర నిర్మాణం ఇలాంటి పరిస్థితులు ఉన్న ఉద్యోగపరమైన కార్యక్రమాలు నా ఉత్సాహం తగ్గల. సరికదా కొత్త పుంతలుతో వ్యవసాయ ప్రచారానికి రూపుది. వాటిలో ప్రధానంగా చాలా కాలమై చేద్దామనుకుంటున్న వ్యవసాయ చలనచిత్రం. పశ్చిమ గోదావరిలో జరుగుతున్న సాంద్ర వ్యవసాయ పర్యవసానంగా వరి పంట ఎలా వృద్ధి చెందిందో, దానికి కావలసిన కృషి వివరాలేమిటో చెప్పిన సలహాలను రైతులు పాటించి వరి పంటను ఎలా అధికంగా పండించగలిగారు చెప్పి చూపించే చలనచిత్ర నిర్మాణానికి కేంద్రం నుండి సాంకేతిక సిబ్బంది వచ్చారు. దాళ్వా 2వ పంట వరిని కథా వస్తువుగా తీసుకొని తగిన రచన చేసి ఏ స్థలాలు ఛాయాచిత్రాలు తీయాలో, అందులో ఏ పాత్ర ఏ పరికరాలు ఉండాలో చూపించే దర్శకత్వం కూడా నేనే. ఛాయాగ్రహణ మాత్రం కేంద్ర దానిలోని వ్యాఖ్యానం కూడా నేనే. హైదరాబాదులో సారథి స్టూడియోలో శబ్దగ్రహణం అంటే రికార్డు చేసి దాని పేరు పూర్ణ కుంభ అని పెట్టి 609 మీటర్ల పొడవు రంగు చిత్రం మే నెలలో ప్రదర్శించారు. చిత్రానికి రచన దర్శకత్వం అంతా నాది. వరి పంట తరువాత చెరుకు పంట ముఖ్యం. అనకాపల్లి చెరుకు పరిశోధన స్థానానికి స్వర్ణోత్సవం నిశ్చయించి దానికి నా మిత్రుడు చెరుకు పంట నిపుణుడు మోచెర్ల లక్ష్మీకాంతం ఈ ఉత్సవాలకు ప్రధాన కార్యకర్త అయిన ప్రచార విషయంలో నా ప్రత్యేక సాయం కోరి నా పని కావలసిన సదుపాయాలన్నీ అమర్చారు. అయితే నా అధీనంలోనే ఫోటోగ్రాఫర్ చిత్రకారులు కలిసి 60 మంది. పూర్వం నిజాం ప్రభుత్వం కాలంలో ప్రచార విభాగం ఎన్నో సాంకేతిక పరికరాలు
ఆంధ్రప్రదేశ్ అధీనలు నాటిలో కొన్ని కొత్త చైతన్యంతో ప్రారంభి ఛాయాగ్రహణ, కథావస్తు రచన, దర్శకత్వం పూర్తిగా వ్యవసాయ శాఖ ప్రచార విభాగంలోనే జరగాలని పట్టుదల. ప్రధాన చెరుకు పరిశోధన స్థలాలే అనకాపల్లి, రుద్రూరు వెళ్ళి చెరుకు తోటల ఫోటోలు తీసి అంటే అది చలనచిత్రం. వీటి ఎడిటింగ్, పౌండ్ మిక్సింగ్ వగైరా బొంబాయిలో ఒక చలనచిత్ర నిర్మాతల ఉత్తర ప్రత్యుత్తరాలతో ఏర్పాటు. నేను బొంబాయి వెళ్ళి శాంతారాం గారి ప్రభాత్ స్టూడియోలో నా వ్యాఖ్యానాన్ని రికార్డు చేశాను. నవంబర్ నెలాఖరికి చిత్రం తయారు. 17/12/60 అనకాపల్లిలో పరిశోధన స్థాన స్వర్ణోత్సవం జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రి పి. సుబ్రహ్మణ్యం వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇటువంటి సమాచార చలనచిత్ర నిర్మాణ ప్రభుత్వ శాఖ అన్ని హంగులతో ఉండదు. కానీ వ్యవసాయ చిత్రాలు ఎవరికి కావాలి? ప్రభుత్వ రంగంలో అమితోత్సాహం, ఆపదల నాక్వాలి. ఈ రంగంలో నా ఉత్సాహం ఎక్కువై భూసార పరిరక్షణ అనే అంశంపై చిత్రాన్ని నిర్మించడానికి మొదలుపెట్టి ముడి ఫిల్మ్ బొంబాయి నుండి తెప్పించి కొంతవరకు కానీ అందులో సతమవుతూ ఉంటే ఆదిలో కొంతవరకు ప్రశంసలు వచ్చిన ఏదో ఒక స్థాయిలో ఇరుక్కుపోయి నష్టపోవడము, అనేక కష్టాలు గురి కావడము జరిగింది. ఇది వరకెప్పుడు చేయని పనికి ఇతడు చేసి కేంద్ర ప్రభుత్వ శాఖకు ప్రతిష్ట తెచ్చాడని సానుభూతి కొద్దిగా అయిన ఆ కష్టదశలో ఇతని పట్ల అధికారులు చూపలేదు. నేను 1966 విజయవాడ ఆకాశవాణికి వచ్చినప్పుడు ఈ చలనచిత్ర నిర్మాణ వ్యవహారం సగంలో ఉండిపోయి పూర్తి చేయందని మా ఆఫీసర్లో వాళ్ళు నా వద్ద నుండి ఛార్జీ పుచ్చుకున్న వాళ్ళకి కానీ ఆ పని అలాగే ఉండి తెప్పించని ముడి పనులు చేయిపోయి దాని ఖరీదు 2,000. పైగా ఉన్నది కనుక దాని బాధ్యతడు నేనని వ్రాసు. డబ్బు కట్టమని నాకు విజయవాడకు తాకీదు కొట్టాడాను, కానీ లాభం లేక చివరి దాని ఖరీదు 3 సర్ది కట్టమన్నారు. ఒక్కొక్కరికి 700 పడింది. ఇటువంటి సంఘటన మా అన్న విషయంలో కూడా ఏలూరు దగ్గర ఉన్న గోపన్నపాలెంలో వ్యవసాయ శిక్షణ కేంద్రం, దానికి మా అన్న ప్రిన్సిపాల్గా వెళ్ళి పనిచేశారు. 55-56 ఆ కేంద్రానికి పంటలు పండించే తీరుని విద్యార్థులకు నేర్పడానికి కొద్ది భూమి దానికి నీరు లేదు. దావిని తవ్వించ ఎక్కువ ప్రయోజనకరంగా ఉండాలని ఏవో కొన్ని మార్పులతో పెద్ద బావి తవ్వి లాభించింది. వాటి అధికారులు ఆమోదం లేదను, లేక అదనంగా కొన్ని పనులు చేయించాడను, కొన్ని ₹100 కట్టమని ఉత్తర్వులు వాదోపవాదాలు నడిచాయి. అతన్ని బదిలీ చేశారు. చివరికి ఆ వ్యవహారం 1961 అతను రిటైర్ అయ్యేనాడికి కూడా నడుస్తుంది. అతని పెన్షన్ అధికారుల చేతిలో ఉంది కదా, అందులో వెరగొట్టి మిగిలినట్టు ఇచ్చినట్టు. ఉద్యోగంలో దేని వలన అయితే నేను తాను తినకపోయిన పొరపాటు జరిగితే అక్కడ చివరి వరకు వెంటాడి వేధిస్తూనే. రైతులతో మహారాష్ట్ర మేము కూడా వెళ్ళాం. 1972 అనుకో. 1965 మార్చిలో భారత కృషి సమాజ్ వారు అహ్మదాబాదులో రైతు సమ్మేళనం ఏర్పడి దానికి ఆంధ్ర రైతాంగం వందలాది మంది ఉంటారేమో. అందరినీ మొదట హైదరాబాద్ విజయ్, అక్కడి నుండి వాళ్ళందరినీ తీసుకువెళ్ళే బాధ్యత నాకప్ప. సహాయంగా నాతో 3 నా దగ్గర పనిచేసే వాళ్ళే ఉన్నారు. అందరం వెళ్ళి వేరే వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన చూసి చిత్రం ఏమిటంటే, మాతో వచ్చిన రైతాంగ చాలామంది బొంబాయి నగరాన్ని చూద్దామని వచ్చేవాళ్ళే తప్ప మిగతాదేవి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అహ్మదాబాదులో వారిపోయి ఉన్న స్తంభాలు ఒక వింత. వాటిని చూసి బొంబాయిలో ఉన్న ఒక బస్సునే ఏర్పాటు ఊరి చూపించారు. నోర్లీలో
పాల ఉత్పత్తి కేంద్రం ప్రసిద్ధి కనుక దాన్ని చూశా. ఇంకొక వింతైన విషయం, బొంబాయిలో సర్సా అనే వీధులు 25 సంవత్సరాల వెనకడ అది వ్యభిచారుల వీధి. మేము ప్రవర్తన మాకు చిత్రంగా, అర్ధనగ్నంగా వాడు ఆహ్వానిస్తూ మాకు విచిత్రంగా ఉండే. బస్సు ఛార్జీ మైలుకు 2 తిరిగిన దూరానికి మేమంతా చెల్లించింది మా సొంత ఖర్చు. సిమ్లా సభ అది ఆయన వెంటనే 4వ అఖిల భారత వ్యవసాయ సమాచార ఉద్యోగుల సమావేశం సిమ్లాలో 28/4/65 మొదలు 15/65 వరకు జరుగుతుందని రావాల్సిందని కేంద్రం ఆహ్వానం. నేను నాతో వ్యవసాయ సమాచార కక్షలోని డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మరిద్దరూ కలిసి ముగ్గురం వెళ్ళటానికి ప్రభుత్వం ఆర్డరించింది. ఇతర రాష్ట్రాలకు వెళ్తే ప్రభుత్వం ఆమోదం రాష్ట్రంలో ఎక్కడికైనా అయితే డైరెక్టర్ అనుమతి చాలు. ఇంతవరకు హైదరాబాద్, జైపూర్, బెంగళూరు నగరాలలో 3 అఖిల భారత సమావేశాలయ్యాయి. సిమ్లా 4. సిమ్లాకు వెళ్ళడం నాకు అదే మొదటి. కొత్త ఢిల్లీ స్టేషన్ నుండి పాత ఢిల్లీ స్టేషన్కి వెళ్ళ అక్కడ మధ్యాహ్నం 3:30 బయలుదేరితే రాత్రి 1:15 కల్కా అనే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుండి కొండమార్ దక్షిణాదిన ఊటీ లాగా వెళ్ళటానికి మెట్టుపాడం వద్ద కొండరైల. అలాగే సిమ్లాకు కూడా. అక్కడ వింత ఏమిటంటే పర్వత మార్గంలో ఎగుడు దిగుడు స్థలాలలో రైలు జారిపోకుండా 2 కమ్ములకు మధ్య రంపపు పళ్ళుగా 3వ ఇనప కమ్మి కూడా రైలు పెట్టలకుండా చక్కెర ఇరుసు కూడా మధ్య ఒక పళ్ళ చక్రం అమర్చబడి అది మధ్యనున్న పళ్ళ చక్రం 3వ కమ్మీకి తగులుతూ దాని పళ్ళ సందులో ఆ ఇరుసు యొక్క పళ్ళ చక్రపు పళ్ళు పడేట్లుగా ఏర్పాటుతో రైలు బండి జారకుండా తోడ్పడుతూ ఈ పర్వత ప్రాంతంలో వేసిన రైలు మార్గాలు ఇదే సాంకేతిక. రైలు మార్గం నేరో గేజ్ అంటే చాలా తక్కువ వెడల్పు గల చిన్న డక్కలి అనేవాళ్ళం మేము. నౌపడా నుండి పర్లాకిమిలికి గల రైలు మార్గం, ఊటీకి వెళ్ళే రైలు మార్గం, ఇవన్నీ నేరో గ్యాజ్ మార్గం. సిమ్లాకు వెళ్ళే రైలు 3 పెట్టి దారిలో 100కు పైగా కొండను తొలచి చేసిన సొరంగాల ద్వారా వెళ్ళి కల్కా నుండి సిమ్లాకు 60 మైళ్ళ దూరం 6:30 గంటల ఉదయం 9 గంటలు సిమ్లా స్టేషన్ చేర. నా సహచరుడు నాకంటే 1 రోజు ముందుగా వెళ్ళి స్టేషన్కి వచ్చి మాకు అశోక్ హోటల్లో సభకు వచ్చిన మా ఉద్యోగులు కొందరు డాక్టర్ లైల్ వెబ్స్టర్ ఫోర్డ్ ఫౌండేషన్ అధికారి చేశారు. మధ్యాహ్నం దేవికా లంచ్లో హోమ్ బిందు సమావేశాలు జరుగుతూ ఉన్న వారంలోనే 5/5/65 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ సర్వార్ మాకు విందు చేశారు. హిమాచల ప్రాంత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. న్యూఢిల్లీ కేంద్రం నుండి ఎంటి కామత్ అయ్యంగారు, డాక్టర్ టిఎల్ రాయ్ మొదలైన వారంతా సాహిత్యం సారథ్య. అయితే సిమ్లాకు వెళ్ళిన మరుసటి దినం నుండి నా ఆరోగ్యం చెడి, ఆమ్లం యాసిడ్ ఎక్కువైపోయి అజిత్ విరోచనాలు కేవలం జావపైనే 4-5 రోజులు దిగువనున్న సిమ్లా ఊరిలోకి వెళ్ళి ₹1 ఇచ్చి హోమియో మందు పుచ్చుక. ఆ డాక్టర్ వైద్య విధానమే 1 రోజు మందికి ₹1. ఊరిలో ఒక చిన్న హోటల్లో ఇడ్లీ, దోశ సాయంత్రం దొరుకుతాయని ఎందరో అయితే దాని యజమాని మాత్రం మద్రాసు వాడు కాదు, సిక్కు. సమావేశంలో చర్చలు, ప్రసంగాలు నా పాత్ర ప్రధానంగా ఆకాశవాణిలో ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమాలు ఉండాలని, వాటిని వ్యవసాయ పట్టభద్రుడే నిర్వహించాలని ప్రతి సభలో తీర్మానం చేయించేవాడిని, ప్రసంగించేవాడు. దీనిపై కామత్ ఇస్తూ మన కృషి ఫలించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆకాశవాణి సంస్థలో ప్రత్యేక వ్యవసాయ ప్రసార విభాగాన్ని ఏర్పాటు చేసే చర్చలు జరుగుతాయి. త్వరలో మనకది రాగలదు అనగానే
సభలు చప్పట్లు మరి కొందరు వచ్చి నాకు విజయం వచ్చినట్టు ప్రత్యేకంగా సిమ్లా చుట్టుపక్కల స్థలాలు చూడటానికి బయలుదేరి 8,050 అడుగుల ఎత్తున పర్వత భాగంపై ఒక చిన్న దేవాలయం, అందులో గణేశ గోపాల్ విగ్రహం, ముషోబా వ్యవసాయ పరిశోధన స్థానం, కుర్సీ వద్ద ఉన్న ఉర్లగడ్డ పరిశోధన స్థానం చూశా. అక్కడ కొంత దూరంలో మంచు కొండలు హిమాలయ శ్రేణి కనబడు, మంచు ఏటవాలుపై జారి ఆటలాడి స్కేటింగ్ క్రీడా స్థలాన్ని చూసి నేను అన్ని ఫోటోలు తీసి తెలుగులో చండీగఢ్లో నా మాదిరిగా వ్యవసాయ శాఖలో పనిచేసి దీపక్ అనే అతనితో వాళ్ళ ఊరికి వెళ్ళి చండీగఢ్ నగరం కొత్తగా ఆ నగర సౌందర్యం చూసి అతనితో సట్లజ్ నదిపై కట్టిన భక్రా ఆనకట్ట నంగల్ కాలువ చూసి మన దేశానికి స్వాతంత్రం వచ్చి మొదటి కార్యక్రమాలు భక్రా నంగల్ డ్యామ్ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ప్రచార శాఖాధికారి హైదరాబాదు 55లో ఉన్న భక్రా నంగల్ ఛాయాచిత్రం ప్రజలకు చూపించేవాడు. ఇవాళ స్వయంగా వాటిని చూడగలిగాను, ఎంతో సంతోషం. చండీగఢ్లో బస చేసిన అక్కడికి ₹4 ట్యాక్సీ ఛార్జీ గల దూరంలో పంచాయతీ భవనంలో నాకు ఒక బస ఏర్పాటు చేశారు. అక్కడ అద్దె ₹1, కానీ అద్భుతమైన వసతి. దీపక్ నాకు చండీగఢ్లో 6 హోటల్లో విందు చేశారు. చండీగఢ్ నుండి తిన్నగా అంబాలా హరిద్వార్లకు బయలుదేరి హరిద్వార్లో గంగానదిని అంటుకొని ఆనంద నివాస్ హోటల్లో దిగా రోజుకి ₹6 గది అద్దె. నదీ ప్రవాహం నిత్యం ఈ హోటల్ పునాది గోడలు రాసుకొని వెళ్తూనే కొన్ని సంవత్సరాల నుండి ఉన్న భవనానికి విపత్తు కాలం. మీద ఉన్న గది కిటికీ నుండి కిందనే ఉన్న గంగానదిని చూసి భయమే. స్నానానికని మెట్లు దిగా కాళ్ళు జువ్వమని లాక్కొని పోయి తాపీగా 2 చెంబులు నీళ్లు పోసుకుంటూ స్నానం. స్వచ్ఛమైన నీలం జ్యోతి ఎంతో ఊహించలే గంభీరత ప్రవహిస్తూ ఉన్న గంగా నది చూసి ఆనాడు 7/5/65 మా నాయన గారి మరణ జ్ఞాపకం. నిమజ్జనానికి ఆనాడు పెదవాడ కృష్ణవుడ్ల తండ్రి గారి అస్థికలు ఆ లోటు నా మనస్సులో ఉండిపోయి భావం వేరైన మా తండ్రి రచించే నిత్య ప్రార్థన అనే చిన్న పుస్తకం నా దగ్గరే ఉంది. నాయన గారికి శ్రద్ధాంజలి సమర్పించుకుంటూ పుస్తకాన్ని గంగా సమర్పణ చేసి హరిద్వారాన్ని రాత్రి 10:30 ముస్సోరీ ఎక్స్ప్రెస్లో పాత ఢిల్లీ ఉదయం 6 ₹2 ఇచ్చి ఒక ఫట్ ఫిటియాలో కొత్త ఢిల్లీకి సాగి హైదరాబాదుకు ప్రయాణం మొదలు. ఏదో ఉద్యోగరీత్యా సిమ్లాకు వెళ్ళే అవకాశం వచ్చినందు దాన్ని విడుచుకో కొన్ని ఇతర స్థలాలు చూసి నా సిమ్లా ప్రయాణం ఒక ముఖ్య పర్యటన. ఆకాశవాణి బహుదూర దేశ భాషల్లో వచ్చే ప్రసారాలు తీసుకొని ఆ భాషలను ఇంగ్లీషుకు వెంటనే తర్జుమా చేసి ఢిల్లీలో ఆకాశవాణి కేంద్రానికి అందించే ఓవర్సీస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ రిసెప్షన్ కార్యాలయాన్ని చూసి ఆ పనితీరు అర్థం చేసుకు 1891 ఫిబ్రవరి 16 నా గోదావరి కిన్నెరని నా సంగీత రూపాన్ని కొత్తగూడెం రేడియో స్టేషన్ ప్రసారమై ప్రథమ బహుమతి జాతీయ స్థాయిలో పురస్కారం రాగా దాన్ని అందుకోవడానికి న్యూఢిల్లీ వెళ్ళా. ఆ సందర్భంలో దూర ప్రాచ్య దేశాలు తెలుగులో ఒక ప్రసంగం ప్రసారం చేసి ఇది ఈ కార్యాలయం ద్వారా దూర దేశాలకు వెళ్ళి ఉంటుంది. అప్పుడు ఢిల్లీలో విష్ణు భట్ట ముకుంద శర్మ అనే తెలుగు వైద్య ఈ ప్రసార విభాగానికి రేపు ఆకాశవాణిలో ఉద్యోగానికై నాంది ప్రస్తావన.